Hello students, maths tube guess questions. Next question చూడండి మా. Question number 20 మా. Question number 20లో మనకు పారాబోలా చాప్టర్ నుంచి వస్తుంది. పారాబోలా చాప్టర్లో మనకు 7 మార్క్స్ ఒకటి 2 మార్క్స్ ఒకటి వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. పారాబోలా చాప్టర్లో 7 మార్క్స్ ఒకటి 2 మార్క్స్ ఒకటి. 7 మార్క్స్ వస్తుందంటే చూడండి మా. Derive the standard from of the parabola y square is equal to 4x. Y square is equal to 4ax. ఇంపార్టెంట్ మా, చాలా సార్లు ఉన్నాడు తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కు చాలా సార్లు ఉన్నాడు. డిరైవ్ ద స్టాండర్డ్ ఫ్రమ్ ద పెరాబోలా వై స్క్వేర్ ఈక్వల్ టు 4x. చాలా ఈజీ మా. జస్ట్ ఏం రాస్తాం అంటే డయాగ్రామ్ వేసి డయాగ్రామ్ లో ఉన్న పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి ఆ డయాగ్రామ్స్ నుంచే మొత్తం డీటెయిల్స్ రాసి లాస్ట్ 2 లైన్స్ మ్యాథమెటిక్స్ సింప్లిఫై చేస్తే 7 మార్క్స్ వస్తాయి. ఏముండదు ఇక్కడ, ఒక ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ఒక వై యాక్సిస్ ఉంటుంది. ఈ వై యాక్సిస్ కు ఎక్స్ యాక్సిస్ పైన ఒక పెరాబోలా ఉంటుంది. ఇలా పెరాబోలా ఉంటుంది, ఈ పెరాబోలా ఉంటుంది. ఈ వై యాక్సిస్ కు ప్యారలల్ గా ఒకటి లాటస్ రెక్టమ్ ఉంటుంది, ఈ లాటస్ రెక్టమ్. ఓకేనా. ఇక్కడ పెరాబోలా పైన ఏదైనా పాయింట్ పి ఆఫ్ x1 y1 తీసుకో, ఇట ఫోర్స్ ఎస్ ఏ కామా 0 తీసుకో, ఇలా కలుపుతుంది. దీన్ని ఇలా కలిస్తే ఈ ఇక్కడ ఏమొస్తుంది, ఎం, ఇది లైన్ ఉంది కదా, ఇది ఎల్, ఇది ఎక్స్, ఇది వై, ఎక్స్ డాష్ వై డాష్, ఇది వర్టెక్స్. ఇక్కడ పిఎస్ కు ప్రొజెక్షన్ ఆఫ్ ఎంజెడ్ తీసుకుంటాం, ఇక్కడ జెడ్ వాల్యూ తీసుకుంటాం. అంతే, సింపుల్ గా డయాగ్రామ్ వేసేస్తే మనకు సొల్యూషన్ చేయొచ్చు. ఆ సొల్యూషన్ కూడా నేను పెడతాను, ఎలా చేస్తానని చెప్పేది. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా. చూడండి మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హోస్ ద యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హోస్ ద యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఏ దానికి ప్యారలల్ అంటాడు, ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ అంటాడు. ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ అన్నప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ వై స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ వై స్క్వేర్. ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ అంటే ఆన్సర్ మొత్తం వైలో ఉంటుంది. వై యాక్సిస్ కు ప్యారలల్ అంటే ఆన్సర్ మొత్తం ఎక్స్ యాక్సిస్ లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ ద యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ ఉన్నప్పుడు మనకు ఉంటున్నాయమ్మా. ఎక్సైజ్ లో ఒకటి ఉంది, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ ద యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు ఏదానికి, ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ వై స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఇది మీకు సర్కిల్లో పాస్ ద 3 పాయింట్స్ ఇస్తే సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటాం. అప్పుడు ఈక్వేషన్ పాస్ ఉంటుంది. ఇది ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది ఎక్స్ వాల్యూ వై వాల్యూ అంటే ఈక్వేషన్ 1 2 3 4. ఏది హైయెస్ట్ ఉందో దాంట్లోకి చేస్తే ఇది ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చినాక సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఈజీ మరి. కాబట్టి పాసింగ్ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సర్కిల్ లో పాసింగ్ 3 పాయింట్స్, కాన్ సైక్లిక్ 2 పాయింట్స్ ఒక లైన్, అవి బాగా పర్ఫెక్ట్ గా చేసావనుకో ఈడ ఈజీ అయిపోతుంది. కాబట్టి ఆఫర్ మనకు ఆర్డర్ చేసి ఇక్కడ ఈజీగా వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. హూజ్ ప్యారలల్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వై స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి. అదే వై అనుకో, వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. గుర్తుపెట్టుకో. నెక్స్ట్, షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ టు ద సర్కిల్ x square plus y square is equal to 2a square, x square plus y square plus 2a square, and the parabola y square is equal to 8x or y is equal to plus or minus x plus 2a. చాలా ఈజీ మైండ్. జస్ట్ ఒక 7-8 పాయింట్స్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ రాసేది. దీన్ని ఏం రాస్తుంటారు, ఇక్కడ y square is equal to 8x ఇచ్చినాడు. మనకి ఎప్పుడైనా సరే స్టాండర్డ్ పరమలో y square is equal to 4x అంటే y square ఈక్వల్ టు 8 నెంబర్ రాసుకోవచ్చు 2a into x. ఎందుకు 4 2 8. అప్పుడు y square ఈక్వల్ టు x. దీన్ని చేంజ్ చేసుకుంటూ చేస్తే మనం ఈజీ చేసుకోవచ్చు. చాలా ఈజీ. గుర్తుపెట్టుకోండి. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ టు ద సర్కిల్ x square plus y square ఈక్వల్ టు 2a అండ్ ద పారాబోలా y square ఈక్వల్ టు 8x or y ఈక్వల్ టు ప్లస్ ఆర్. చాలా ఈజీ మా. ఇవన్నీ సొల్యూషన్ వీడియోస్ కూడా పెట్టేస్తాను. నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ y1 y2 y3 are y coordinate
of the vertices of the triangle inscribed in the parabola y square is equal to 4x, then show that the area of the triangle is 1 by 18a. ఇవి రెండు మా 1 by 18a 1 by 16a. 1 by 18a బాగా చూసుకోండి, 1 by 16a ఒకసారి చూసుకోండి. 1 by 18a మాడ్లెస్ y1 minus y2, y2 minus y3, y3 minus y1 స్క్వేర్ యూనిట్స్. చాలా 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 ఈజీ. 1 by 18a వేసుకుంటే 1 by 16, ఎందుకంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అంటే ఏంటి? హాఫ్ ఇంటూ మాడ్లెస్ x1 minus x2, x1 minus x3, y1 minus y2, y1 minus y3 ఈక్వల్ టు స్క్వేర్ యూనిట్స్. మనం పాయింట్స్ తీసుకుంటాం, ఈ పాయింట్స్ ఏబిసి అని. దాంట్లో ఏలో ఒకటి ఏ పాయింట్ తీసుకుంటాం, ఏలో ఏం తీసుకుంటాము? x1 y1, బిలో తీసుకుంటాం x2 y2, సిలో తీసుకుంటాం x3 y3. అవి సపరేట్ చేసుకుంటా ఈ ఫార్ములాను మనం రాబడితే ఈ సొల్యూషన్ చూపిస్తే అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, 1 by 18a 1 by 16a. 1 by 18a నేర్చుకున్నావా, 1 by 16a ఇది గుర్తుపెట్టుకోండి. పారాబోలా మనకి ఇంపార్టెంట్, స్టాండర్డ్ పారాబోలా ఒకటి. నెక్స్ట్ ఏంది? ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ కు వై యాక్సిస్ ప్యారలల్. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ రెండు ఉన్నాయమ్మా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటే ఎక్స్ యాక్సిస్ ఒకటి. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ ఉన్నప్పుడు x is equal to ay square plus by plus c equal to. అదే వై యాక్సిస్ ప్యారలల్ అనుకో y is equal to ax square plus bx plus c. అంటే ఏది క్వశ్చన్ అడుగుతాడో ఆన్సర్ రివర్స్ ఉంటాయమ్మా. ఎక్స్ యాక్సిస్ అడిగితే y లో ఉంటాయి, వై యాక్సిస్ అడిగితే x లో ఉంటాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏఎక్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమని చూపెట్టినాడు? వై స్క్వేర్ ఈక్వల్ టు 8x ఆర్ వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2 అంటున్నాడు. చాలా చాలా ఈజీ చూడగా. నెక్స్ట్ చూడమ్మా, ఇది 1 by 18a 1 by 16a నేర్చుకుంటే అయిపోయింది. ఇక్కడికి మనకు జామెట్రీ అయిపోయింది. జామెట్రీలో గుర్తుపెట్టుకో, సర్కిల్లో రెండు వస్తాయి, సర్కిల్లో రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఏది కూడా ఎక్సైజ్ ఏ, ఎక్సైజ్ ఈ. బాగా గుర్తుపెట్టుకోండి, సర్కిల్లో మనకు సైన్ మార్క్స్ రెండు వస్తాయి. ఫస్ట్ ఎక్సైజ్ లో ఒకటి సైన్ మార్క్స్ వస్తాయి, లాస్ట్ ఎక్సైజ్ లో ఒకటి వస్తాయి. ఫస్ట్ ఎక్సైజ్ ఏమి వస్తాయి? పాస్ మీద 3 పాయింట్స్ కానీ కాన్ సైకిల్ కానీ 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ వచ్చేది కంపల్సరీగా, దీంట్లోనే మనకు వచ్చేది. నెక్స్ట్ లాస్ట్ ఏంది? టచ్ ఈచ్ అదర్, కామన్ ట్యాంజెంట్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ట్రాన్స్ఫర్ కామన్ ట్యాంజెంట్, లేదా 5,5 విత్ రేడియస్. దీంట్లో కంపల్సరీగా వచ్చేది అంటే ఏది 18 19లో. నెక్స్ట్ పేరాబోలా. పేరాబోలాలో స్టాండర్డ్ పేరాబోలా కానీ వస్తుంది, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ కానీ వై యాక్సిస్ ప్యారలల్. నెక్స్ట్ ఈ ఫార్ములా, నెక్స్ట్ ఈ ప్రాబ్లము, నెక్స్ట్ ఇది 1 by 18a 1 by 16a. ఇవి చూసుకుంటే చాలమ్మా. ఖచ్చితంగా నేను చెప్పిన క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20 దీనిలో చూసుకుంటే ఖచ్చితంగా 3 కంపల్సరీ పాస్ అయిపోతారు. 7 3 21, 4 మార్క్స్ 2 మార్క్స్ చెప్తాను. ఇవి చదివితే పాస్ కావాలనే స్టూడెంట్స్ ఇవి చదివితే పాస్ అయిపోతాడు. ఇవే చూసుకుంటే చాలా ఖచ్చితంగా కంపల్సరీగా 7 మార్క్స్ 3 లేకుండా 2 వచ్చిన 4 మార్క్స్ 2 3, 7 మార్క్స్ 1 2 3. ఎందుకంటే 7 మార్క్స్ 6 చెప్తాను. ఆర్డర్ డిగ్రీ, ఆర్డర్ ఇలా కనుక్కోవాలా, డిగ్రీ ఇలా కనుక్కోవాలా. నెక్స్ట్ సర్కిల్, పెరాబోలా, హెలిప్స్, హైపర్బోలా. దీంట్లో ఎలా చెప్తారు, ఎలా కనుక్కోవాలా, ఇవి ఎలా కనుక్కోవాలని చెప్తాను. ఆ 2 మార్క్స్ 2 మార్క్స్ ఓకేనా. ఇక్కడికి జామెట్రీ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20కి ఇక్కడికి జామెట్రీ అయిపోయింది. ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకో, మ్యాథ్స్ 2B కష్టం అనే ప్రతి స్టూడెంట్స్ ఎవరైనా సరే జామెట్రీ ఒకటి చదువుకోమ్మా. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయడం కొంచెం టఫ్ అనుకుంటారు, ఎందుకంటే ఫార్ములాస్ రావాలి కాబట్టి, కొంచెం భయపడుతుంటారు కాబట్టి. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలా? గెటిన్ కావాలి. మునిగిపోకూడదు, మునిగిపోకుండా తేలి గట్టుకు రావాలా. గట్టుకు రావాలంటే చేయాలా? జస్ట్ పాస్ కావాలి. పాస్ కావాలంటే ఏం చేయాలా? జామెట్రీ ఉంది. జామెట్రీ ఏముంది? సర్కిల్, సర్కిల్ 2 క్వశ్చన్లు, పెరాబోలా, పెరాబోలా 2 క్వశ్చన్లు, ఎలిప్స్, హైపర్బోలా, తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే అయిపోయి. ఫస్ట్ మనం అట్లీస్ట్ సైన్ మార్క్స్ ఎన్ని రాయాలని చెప్పాను? 3 అన్న రాయాలి. ఆ 3 ఎట్లా రాయాలా? సర్కిల్లో ఎక్సైజ్ 1Aలో ఖచ్చితంగా సైన్ మార్క్స్ 7 మార్క్స్ పడాలి. నెక్స్ట్ ఎక్సైజ్ Dలో ఒకరో కొంచెం మిస్టేక్ పోయినా ఆడ 4 మార్క్స్ రావాలి. 7 + 4 ఎంత? 11. 11 ఇక్కడ 7 మార్క్స్, 18 మార్క్స్ మా. 18 అంటే నువ్వు పాస్ కావాలి ఎంత అంటే 27, అంటే ఇంకా 10 రావాలా. 4 మార్క్స్ 2, 3 మార్క్స్ ఒక 3 రాస్తే పాస్. బాగా గుర్తు. అవి కూడా ఎక్కడ రాయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు, ఇక్కడికి జామెట్రీ అయిపోయింది మా. నెక్స్ట్ క్యాల్కులస్. క్యాల్కులస్లో క్వశ్చన్ నెంబర్ 21 మా. క్వశ్చన్ నెంబర్ 21లో గుర్తుపెట్టుకో. క్వశ్చన్ నెంబర్ 21, 22 ఏపీకి స్టూడెంట్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి మా. ఒక్కోసారి పేపర్ సెట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను క్వశ్చన్ నెంబర్ 21లో ఖచ్చితంగా స్టాండర్డ్ పారాబోలా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21లో రెడికేషన్ ఫార్ములా వస్తుంది, రెడికేషన్ ఫార్ములా వస్తుంది అని చెప్తాను. ఒకసారి ఏం చేస్తా అంటే క్వశ్చన్ నెంబర్ 22కు రెడికేషన్ ఫార్ములా మార్చి క్వశ్చన్ నెంబర్ 21 అంటే జస్ట్ చేంజ్ చేస్తాడు. ఆ క్వశ్చన్లో ఇచ్చేది ఈ క్వశ్చన్లో, ఈ క్వశ్చన్లో ఇచ్చేది ఆ క్వశ్చన్లో చేంజ్ చేస్తాడు. అట్లని కన్ఫ్యూజ్ కావాలి.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జామెట్రీ అయిపోయింది మా, మన క్యాల్కులేషన్ లో క్వశ్చన్ నెంబర్ 21 మా. ఈ క్వశ్చన్ నెంబర్ 21 లో చూడు, ఎవాల్యుయేట్ ద రెడికేషన్ ఫార్ములా ఫార్ IN = ఇంటిగ్రల్ sin power nx dx హ్యావింగ్ ద ఫైండ్ ఇంటిగ్రల్ sin power nx. సైన్, కాసు, టాన్ ఈ మూడు నేర్చుకో చాలు. బాగా గుర్తుపెట్టుకో. రెడికేషన్ ఫార్ములో సైన్ ఒకటి, సైన్ నేర్చుకుంటే కాసు ఈజీ. తర్వాత టాన్ చాలా ఈజీ, టాను చాలా ఈజీ, గుర్తుపెట్టుకో. ప్రాబ్లం రాయాలా, ఇక్కడ మనం సొల్యూషన్ రెడికేషన్ ఫార్ములాకి సొల్యూషన్ చేసి ప్రాబ్లం లిఖిస్తాడు. ప్రాబ్లం 2 మార్క్స్, దీనికి మొత్తానికి 5 మార్క్స్, దీనికి 2 మార్క్స్, దీని మొత్తానికి 5 మార్క్స్, దీనికి 2 మార్క్స్. కాబట్టి ప్రాబ్లం సైన్ నేర్చుకో, కాసు వస్తుంది. ఇక్కడ 2 గుర్తు పెట్టుకోమా. కొందరు ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ f(x) × g(x) × dx ఈ ఫార్ములాస్ అంటే f(x) ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ dy/dx f(x) ఇంటిగ్రల్ g(x) dx హోల్ dx ఈ ఫార్ములా చేస్తారు. ఇంకో ఫార్ములా చెప్తారంటే u × v అంటారు. అంటే u v dx అంటే u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ dy/dx u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇట్లా 2 ఫార్ములాస్ ఉన్నామా. ఏ ఫార్ములాస్ రాసినాం గుర్తుపెట్టుకో. సైన్ కు కాస్ కు ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ sin x dx అంటే దీన్ని ఇంటిగ్రల్ sin power n - 1 sin power n - 1 × dx మడిగించాలి. గుర్తుపెట్టుకో. sin power nx dx అంటే సొల్యూషన్ చెప్తాను. ట్యాన్ చాలా ఇంప్రూవ్. ట్యాన్ చాలా సింపుల్. కాబట్టి సైన్, కాసు, ట్యాన్ రెడికేషన్ ఫార్ములా ఇవి నేర్చుకోండి చాలు. ఇవి నేర్చుకుంటే చాలు. లేదు సార్ నాకు కొంచెం డౌట్ ఉంది, నేను ఇంకొకటి ఎక్కువ అంటే సీక్రెట్ నేర్చుకో. సైన్ వస్తే కాసు వస్తుంది, ట్యాన్ వస్తుంది. ఈ 3 ఖచ్చితంగా ఏపీ కానీ స్టూడెంట్స్ కానీ ఇవే ఎక్కువ రిపోర్ట్ రెడికేషన్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మనము 2Bలో కానీ 1Bలో కానీ 2Aలో కానీ 1Aలో కానీ పాస్ కావాలంటే సైన్ మార్క్స్ అట్లీస్ట్ ఒక 3 అని రాయాలి. ఆ 3లో కొంచెం మిస్టేక్ పోయినా 15 మార్క్స్ తెచ్చుకోవాలి. రిమైనింగ్ తెచ్చుకోవచ్చు. తర్వాత లాస్ట్ ఒక 10 days ముందు ట్రిక్స్ చెప్పాను. పోయిన ఇయర్ చెప్పాను, ఈ ఇయర్ కానీ 2 అన్ని కొన్ని దాదాపు ట్రై చేస్తామా. 2B కానీ 2A కానీ 1A కానీ ట్రిక్స్ చెప్తాను. అంటే క్వశ్చన్ నెంబర్ చూసామంటే 2-3 స్టెప్స్ రాస్తే పాయింట్లు మనకు కొన్ని మార్క్స్ వస్తాయి. ఎలా వస్తాయి చెప్తాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి జామెట్రీ అయిపోయింది, ఇది క్యాల్కులస్ ఓకేనా. నెక్స్ట్ వీడియో చెప్తాను, చూసుకోండి. బాగా ప్రాక్టీస్ చేయండి. టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటూ మీరు అలా ఇలా తిరగకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్స్ అయిపోయినాక ఏం చేయాలా, ఇంట్లో కూర్చొని చదువుకోవాలా. ఈ 10 రోజులు నువ్వు కష్టపడినావా, సెకండ్ ఇయర్ పాస్ అయిపోయింది, లైఫ్ చేంజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అనవసరంగా తిరగాకండి. బాగా ప్రాక్టీస్ చేయండి.